అలాగే చంద్రశేఖర పరమాచార్య గురించి ఇంకొకటి తెలుసుకుందాం. భగవద్గీత జీవన గీత. దాదాపు 15 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగిన ఈ సంఘటనను తలుచుకుంటే ఇప్పటికీ నాకు సంతోషం, దుఃఖం రెండూ కలుగుతాయి. ఆనందం ఎందుకంటే ఎవరికీ అటువంటి అనుభవం దొరకదు కాబట్టి. కానీ ఆ చిన్న వయసులో ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యత తెలియలేదు అన్న బాధ. అప్పుడు నేను మదురైలోని ఒక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. సంస్కృత అధ్యాపకులైన మా నాన్నగారు భగవద్గీతను నాటక రూపంలో తయారు చేసి మా ఇద్దరికీ అందులో శిక్షణ ఇచ్చారు. చాలాసార్లు నేను ఏకపాత్రాభినయంతో ప్రదర్శన చేసేదాన్ని. చాతుర్మాస్యం సందర్భంగా పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలోని పండరీపురంలో మకాం చేస్తున్నారు అని మాకు తెలిసింది. వెంటనే మహాస్వామి వారి దర్శనం చేసుకోవాలని మా నాన్నగారు నిర్ణయించారు. ఇప్పుడు కాంచీపురంలో స్వామివారి ఆంతరంగిక సేవకులైన శ్రీ ఏ. కుప్పుస్వామి గారు కలిసి అందరము పండరీపురం బయలుదేరాం. ఒకనాటి ఉషోదయ సమయాన అక్కడకు చేరుకున్నాం. పరమాచార్య స్వామివారు చంద్రభాగా నది ఒడ్డున మకాం చేస్తున్నారు. స్థానికంగా ఏదో ఉత్సవం జరుగుతుండటంతో మాకు ఎక్కడా వసతి లభించలేదు. స్నానాదులు పూర్తి చేసుకొని లగేజీతో సహా మహాస్వామివారు ఉన్న చోటికి వెళ్ళాము. స్వామివారు కొందరు స్థానిక భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. మా నాన్నగారి వంతు రాగానే భగవద్గీత నాటిక గురించి తెలుపగా ప్రదర్శించమని చెప్పారు స్వామివారు.
ప్రదర్శిస్తున్న సంభాషణలకు అనుగుణంగా హావభావాలతో నటిస్తున్నాను. దాని అర్థం నాకు తెలుసు. మహాస్వామి అంతటి వారే నా నటనని ఆస్వాదిస్తున్నప్పుడు ఇంకా బాగా చేయాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు పరమాచార్య స్వామివారు ఒక శిష్యుణ్ణి పిలిచి నా నటనను గమనించమని చాలా ఆనందంతో మా నాటికను ఆనందిస్తూ అతనితో మాట్లాడుతున్నారు. అదే రోజు ఆ నాటికని 3 సార్లు, 4 సార్లు శ్రీవారి సన్నిధిలో ప్రదర్శించే అవకాశం దొరికింది. భోజనం తర్వాత భక్తులు ఎవరూ లేరు. నేను అక్కడ గులకరాళ్ళు ఏరుకోవడంలో నిమగ్నమై ఉన్నాను. మహాస్వామి వారు ఒక్కరే కూర్చొని నన్ను గమనిస్తున్నారు. వారు నన్ను ఎన్నో విషయాలు అడుగుతున్నారు. నేను చాలా సామాన్యంగా వాటికి సమాధానాలు ఇస్తున్నాను. అప్పుడు నాకు తెలియదు అది ఎంత పెద్ద అవకాశమో. కానీ అంత చిన్న పిల్లనైనా నాతో మాట్లాడడానికి వారు సమయాన్ని వెచ్చించడం నిజంగా వారి అవ్యాజమైన కరుణ. వెంటనే స్వామివారు ఒక సేవకుడిని పిలిచి ఆ పిల్ల భోజనం చేసిందా అని అడిగారు. ఈ ఒక్క ప్రశ్న చాలదా వారి కరుణ ఎంతటితో అర్థం చేసుకోవడానికి? అలాగే మధ్యాహ్నం గడిచిపోయింది. సాయంత్రం చాలామంది భక్తులు మహాస్వామివారి దర్శనానికి వచ్చారు. నేను హిందీ నేర్చుకుంటున్నాను అని స్వామివారికి మధ్యాహ్నమే చెప్పాను. సాయంత్రం కూడా గవ్వలు ఏరుకుంటూ ఆడుకుంటున్న నన్ను పరమాచార్య స్వామివారు పిలిచి తమిళంలో మరికొన్ని విషయాలు అడిగారు. అంత చిన్నపిల్లనైన నాకు స్వామివారు అంత ప్రాముఖ్యత ఇవ్వటంతో చాలా సంతోషపడ్డాను. స్వామివారికి తెలియని విషయం ఏదీ లేకపోయినా వారు ఇలాగే ఇతరులని బాధ్యతతో, ప్రేమతో పలకరిస్తారు. అది 7 ఏళ్ల పిల్లనైనా సరే. ఆ రోజు రాత్రికి మమ్మల్ని అక్కడే ఆశ్రమంలోనే ఉండమన్నారు. అక్కడ ఉండడానికి ఆడపిల్లలకి అనుమతి లేకపోయినా పరమాచార్య వారి దయ వల్ల అక్కడ ఉండగలిగాము. మరుసటి రోజు కూడా మాకు ఆ నాటికను ప్రదర్శించే అవకాశం లభించింది. భోజనం తర్వాత బరువెక్కిన మనసుతో మదురై ప్రయాణమయ్యాము. అక్కడ జరుగుతున్న ఉత్సవం కారణంగా పాండురంగ స్వామిని దర్శించుకోలేదు. కానీ మహాస్వామి వారిని దర్శించుకున్నామన్న తృప్తి మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మహాస్వామి వారి కరుణాకటాక్షాలు, ఆశీస్సులే కారణం. ఈ కరుణ సర్వమానవాళిపై ఉండాలని పరమాచార్య స్వామిని ప్రార్థిస్తూ జె. సుధా అనే ఆవిడ తన అనుభవాన్ని తెలియచేశారు. ఇప్పుడు మనం నాదస్వర చక్రవర్తి, ఆధ్యాత్మిక చక్రవర్తి ఎలా ఉంటారో స్వామివారి కాలంలో ఆయన గురించి తెలుసుకుందాం. అది 1950 ప్రారంభంలో పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పర్యటిస్తున్న సమయం. మాయవరం ప్రజలు మహాస్వామివారి పట్టణ ప్రవేశ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున తలపెట్టారు. అటువంటి సమయంలో స్వామివారు పల్లకీ దగ్గర ఏనుగులు, గుర్రాలు మొదలగు పీఠ లాంఛనాలతో పురప్రవేశం చేస్తున్నారు. మహాస్వామివారి పల్లకి ధర్మాపురం మఠం సమీపానికి వస్తుండగా పండర సన్నిధి స్వామివారిని తగు మర్యాదలతో ఆహ్వానించి శ్రీవారిని వెంటనే వస్తున్నారు. మహాస్వామివారి ఊరేగింపుగా మాయావరం పట్టణంలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నాదస్వర సామ్రాట్టుగా ఖ్యాతి గడించిన శ్రీ టి.ఎన్. రాజారత్నం దగ్గరలో ఏదో కచేరీ ముగించుకొని తిరువత్తరైలో ఉన్న తమ స్వగృహానికి వెళ్తున్నారు. ఆయన కేవలం పేరులోనే కాదు, నిజ జీవితంలో కూడా రారాజులాగే బ్రతికేవారు. వారి లెటర్ ప్యాడ్లో కూడా ప్రపంచ నాదస్వర సామ్రాట్ తిరువడుత్తరై రాజారత్నం పిళ్ళై అని రాసుకున్నారు. వారు తమ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా పెద్ద పడవలాంటి స్టూడ్ బేకర్ కారులో ప్రయాణించేవారు. కలైక్కుడి హోటల్ దగ్గరలో ఉన్న గడియార స్తంభం వద్ద నుండి వెళుతుండగా అక్కడ జనసమూహాన్ని చూసి ఏమిటి ఈ కోలాహలం అని అడిగారు. కంచి పరమాచార్య స్వామివారు మాయవరం వచ్చారని, పక్క వీధిలో ఉత్సవం సాగుతోందని చెప్పారు. ఈ విషయం విన్న వెంటనే కారు పక్కన ఆపమని చెప్పి క్రిందకు దిగి చొక్కా విప్పి అంగవస్త్రాన్ని నడుముకు చుట్టుకొని
గడియార స్తంభం వద్ద నుంచొని నాదస్వరం వాయించటం మొదలుపెట్టారు. శంకరా, ఏమి ఆ అద్భుత సన్నివేశం! అటుగా వెళ్తున్న స్వామివారు నాదస్వరం వినపడగానే శ్రీ టిఎన్ఆర్ నాదస్వరం వాయిస్తున్నట్టు ఉన్నాడు, పదండి అటు వెళ్దాం అని అటు బయలుదేరారు. పట్టణ ప్రవేశ ఉత్సవం గడియార స్తంభం వద్దకు బయలుదేరింది. టిఎన్ఆర్ కోరుకున్నది కూడా అదే. అక్కడ నిలబడి టిఎన్ఆర్ ఎంతో ఉత్సాహంతో, పారవశ్యంతో దాదాపు గంటన్నర పాటు నాదస్వరం వాయించారు. అది వినడానికి మొత్తం మాయావరం అక్కడకు చేరింది. మహాస్వామివారు కూడా ఆ నాదస్వర విన్యాసానికి ముగ్ధులై పరవశించిపోయారు. టిఎన్ఆర్ను ఆశీర్వదించి కమలాపండును ప్రసాదంగా ఇచ్చారు స్వామివారు. టిఎన్ఆర్ వెంటనే నేలపై పడి సాష్టాంగం చేసి లేచి నిలబడి, నా జన్మకు ప్రయోజనం కలిగింది అని అన్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఎనలేని సేవలందించిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి జయంతి జూలై 18, 1935లో తంజావూరు జిల్లాలోని ఇరుల్నీకిలో జన్మించారు. వారి బాల్యనామం సుబ్రహ్మణ్య అయ్యర్. పీఠాధిపతి అయిన తర్వాత వారిని శ్రీ జయేంద్ర సరస్వతిగా పిలుచుకున్నారు. మార్చి 22, 1954 నుండి వారు కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతిగా నియమితులైనారు. హిందూ ధర్మ ప్రచారంలో ఎన్ని దశాబ్దాల పాటు నిష్ఠాగరిష్టమైన జీవితాన్ని గడిపారో తెలుసా? నడిచే దేవుడిగా పేరుగొన్న కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి తర్వాత జయేంద్ర సరస్వతి స్వామివారు పీఠాధిపతి అయ్యారు. స్వామివారి 13 ఏళ్ల వయసులోనే ఋగ్వేద సంహిత పూర్తి చేసి శంకరాచార్య మఠానికి చెందిన జగద్గురు విద్యాస్థాన్లో చేరారు. ఈ పాఠశాలలో ఉన్నప్పుడే సుబ్రహ్మణ్యం కంచిపీఠం ఆస్థాన విద్వాంసుడు కృష్ణస్వామిగల్ దృష్టిలో పడ్డారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఇతనే సరైన వారసుడని గ్రహించారు. సమైక్యతావాది అయిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు భారతదేశం నలుమూలలా తన పరివారంతో కాలినడకన పర్యటించి ప్రజలకు సుభాషితాలు అందించారు. మానస సరోవరంలో పూజలు చేసి ఆదిశంకరుల శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇతర దేశాలలో కూడా పర్యటించి ఆధ్యాత్మిక బోధనలు చేశారు. దక్షిణేశ్వర కాళీమాతా దేవాలయంలో శంకరాచార్య ద్వారం నిర్మింపచేశారు. వివిధ ప్రదేశాలలో చాతుర్మాస్య దీక్షలు నిర్వహించి పీఠ ప్రతిష్టను పెంచారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. మత మార్పిడులు నిరోధించడానికి ఎంతగానో కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలో కంచిపీఠం బలమైన సంస్థగా ఎదిగింది. ఈ మఠం విదేశాల నుండి భక్తులకు కూడా ఆకర్షించింది. మఠం ఆధ్వర్యంలో అనేక పాఠశాలలు, ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. చెన్నైలోని శంకర నేత్రాలయం, అస్సాం రాష్ట్రంలోని గౌహతి వద్ద గల శంకర దేవ నేత్రాలయం వంటివి స్థాపించారు. అదేవిధంగా పిల్లల ఆసుపత్రి, హిందూ మిషన్ ఆసుపత్రి, తమిళ ఆసుపత్రి వంటి అనేక సంస్థలు ప్రజల కోసం నెలకొల్పారు. ఇలా అనేక సేవలందించి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పటికీ మనందరి హృదయాల్లో నిలిచిపోయారు. స్వస్తి.